నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. నేడు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరు కానున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అజార్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని అభ్యంతరం తెలుపుతూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. నేడు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరు కానున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అజార్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని అభ్యంతరం తెలుపుతూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఈరోజు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ విషయం మీద బీజేపీ అండ్ బీఆర్ఎస్ గవర్నర్కు అభ్యంతరం తెలపడం జరిగింది. వివరాలు ఏంటి? జ్యోతి, ఏదైతే ఏఐసిసి కోటాలో కూడా మంత్రి పదవి వస్తున్న నేపథ్యంలో అజారుద్దీన్కు దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వారు బీజేపీ నాయకులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఎన్నికల కూడా అమల్లోకి ఉండగా ఈ నిర్ణయం తీసుకోవడం పైపు కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే దీనిపై అంటే ఇప్పుడు ఎలక్షన్లు మరో 10 రోజులు ఉన్న నేపథ్యంలో మరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఓటర్లను ప్రభావితం చేస్తుందని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే బీజేపీ అంటే గతంలో కూడా ఏదైతే అజారుద్దీన్ మంత్రి పదవి వాయిదా వేసేలా చూడాలని కూడా వారు ఎలక్షన్ కమిషన్ కోరడం జరిగింది. బీజేపీ సాధారణ సభా పక్షులు ఇదైతే డిప్యూటీ పాయల్ శంకర్ తో పాటు బీజేపీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ మర్రి శశిధర్ రెడ్డి, తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి కూడా వినతి పత్రం చేశారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది, ఎందుకంటే మంత్రి పదవి ఓటర్లపై కూడా చాలా ప్రభావం చూపెడుతుంది. దీన్ని తక్షణమే ఆపాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి వస్తుంది. ఇదంతా ఏదైతే గతంలో కూడా జూబ్లీహిల్స్ నుంచి ఏదైతే అజారుద్దీన్ నిలబడ్డాడో కాబట్టి అక్కడ మళ్ళీ ఇప్పుడు అతనికి ఇవ్వడం వల్ల ఓటర్లు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి దీన్ని తక్షణమే నిలిపివేయాలని కూడా కోరడం జరిగింది. కానీ దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది ఏంటంటే ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు అన్ని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈసీ నిర్ణయం ఏం తీసుకుంటున్నది మాత్రం వేచి చూడాలి. కానీ మొత్తానికి మాత్రం అజారుద్దీన్ మాత్రం 12:15 మాత్రం గవర్నర్ సమక్షంలో ఏదైతే మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు ఇప్పటికే ప్రత్యేక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఏఐసిసి కోటాలో మాత్రం తనకు మంత్రి పదవి కూడా రావడం కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మాత్రం అధికారికంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.
అయితే రాజ్ కుమార్, ఇప్పుడు ఈసీ రూల్స్ ప్రకారం అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం సాధ్యమా కాదా అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఎప్పటి వరకు ఉంది? అంటే ఆల్రెడీ ముహూర్తం కూడా ఖరారైంది ప్రమాణ స్వీకారానికి. అంటే అజారుద్దీన్ నియామకాన్ని మోడల్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎంపీసీ ఉల్లంఘన పేర్కొంటూ కూడా బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న దానిపైనే ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అత్యున్నతంగా కూడా అది ఏది చెప్తే కూడా ఆ నిర్ణయమే ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు ఇవాళ నిర్ణయం చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి చట్టాలు ఏం చెప్తున్నాయన్న దానిపై కూడా ఎలక్షన్ కమిషన్ కూడా విచారణ చేస్తా ఉంది. ఈ యొక్క అంటే ఇది నిజంగా కూడా ఉల్లంఘన కిందకి వస్తుందా లేదంటే ఎలక్షన్ ద్రోహుల నేపథ్యంలో ఇప్పుడు ఈ మంత్రి పదవి ఇవ్వాలన్న నేపథ్యంలో ఓటర్లపై ప్రభావం నిజంగా పడుతుందా? గతంలో ఇక్కడే జూబ్లీలకు సంబంధించినటువంటి ఓటర్లు అంటే సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ప్రభావితం చేస్తాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ మాత్రం ఇప్పుడు ఈ కార్యక్రమానికి మాత్రం అది ఏదైతే అది ప్రభుత్వం మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇది బీఆర్ఎస్ బీజేపీల కుట్ర, అజరుద్దీన్కి మంత్రి రాకుండా చేయాలని చెప్పేసి అనేది కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది గతంలో కూడా రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నది. అప్పుడు ఎటుపోయింది కూడా ఉల్లంఘన కూడా అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఎలాంటి దానికి సంబంధించి లేదు, పార్టీ నిర్ణయం, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నిర్ణయం. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. మంత్రివర్గంలో తీసుకోవడం పెద్ద విషయమే కాదు. అదంతా వాళ్ళు ఏదైతే ఒక కుట్రలో భాగంగానే వారంతా కూడా కావాలని చేస్తున్నారని కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. అజరుద్దీన్కు మంత్రి పదవి